దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అర్జునుడికి కృష్ణుడు ఒక ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు, ఒక ప్రేరణ కలిగిస్తున్నాడు. కర్తవ్య పరిపాలన గురించి, పొందాల్సిన లాభాన్ని గురించి. అర్జునుడికి ఆత్మని పొందాలి అంటే అన్నీ మానేసి దానివైపు దృష్టి పెట్టాలి అని అనిపించింది. అన్నీ మానడం అనేది సాధనం కాదు, ఆత్మదర్శనం పొందాలి వాస్తవం. కానీ ఆత్మదర్శనానికి నీకు సాధనంగానే శరీరాన్ని ఇచ్చింది. ఆ శరీరాన్ని జాగ్రత్తగా వాడుకొని అది ఏ పని కోసం, ఎలాంటి పని కోసం ఇవ్వడం జరిగిందో ఆ పనిని అలా సవ్యంగా చేయగలిగితే నీకు చక్కగా ఆత్మసాక్షాత్కారం ఏర్పడుతుంది. ఇది సింపుల్గా తను చెప్పదలుచుకున్నటువంటి విషయం. అయితే ఆత్మసాక్షాత్కారం అనేది చాలా గొప్ప లాభం. అది గొప్ప లాభం అయితేనే దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఇప్పుడు తను చేసే చుట్టూ చూసేవి తిండి తింటూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. చక్కగా గులాబ్ జాములు ఒక్కొక్కటి తింటుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. మైసూర్ పాకులో జిలేబీలో తింటుంటే ఎంత బాగా అనిపిస్తుంది. నోటికి రుచి ఉంటుంది, కంటికి ఇంపుగా ఉంటాయి, కడుపుకి కాస్త నిండుతనం ఉంటుంది, సుఖంగా ఉంటుంది, హాయిగాను. ఇప్పుడు యోగం చేయాలి అని అంటే కడుపు మార్చుకోవాలి, నోరు మార్చుకోవాలి, వీటన్నిటిని దూరంగా పెట్టాలి, సాధన చేయాలి అని అంటే ఆ తర్వాత వచ్చేది ఏమైనా ఉంటుందా లేదా? అది కంటికి కనిపించేది కాదా? ఇవన్నీ కంటికి కనిపించేవి, ఇవన్నీ సుఖంగా ఉండేవి, ఇవన్నీ హాయిగా అనిపించేవి. ఆత్మసాక్షాత్కారం అనేది అదేమిటో వింటే తెలిసింది తప్ప అది కంటే తెలిసింది కానే కాదు. కంటికి కనిపించేది కాదే. శాస్త్రాలు చెప్పాయి, దాని మీద నమ్మకం ఉంటే, అది మనసుకి ఎక్కితే అప్పుడు దాని గురించి నేను ప్రయత్నం ఏదో చేయాలి. కనిపించని దాని వైపు ప్రయత్నం, అదేదో గొప్పది అని విని కనిపించేవి సుఖంగా అనిపిస్తున్న వాటిని వదులుకొని చేసేటటువంటి సాధన. కనుక ఇది చెయ్యాలా, ఇది మానాలా, దాన్ని విశ్వసించాలా వద్దా, ఇది అర్జునుడికి కలిగినటువంటి ఒక సంశయమైనటువంటి ఒక స్థితి అన్నమాట. ఇది ఆయన పాపం మొట్టమొదటి చెప్పాడు కదా, ఆయన నాకు ఏదో ఇదో అదో నాకు తెలియట్లేదయా, ధర్మమేదో అధర్మమేదో నాకు తెలియటం లేదు అని చెప్పుకున్నాడు ఆయన. అర్జునుడికి కర్తవ్యం పాలించాలి అని చెప్పాలి,
పొందాల్సింది ఆత్మ పొందాలి అని చెప్పాలి. ఆత్మ గొప్పది అని విన్నాడు అర్జునుడు కనుక దాని యందు నమ్మకం ఉన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఆత్మని పొందాలి. కానీ ఆత్మ పొందడానికి ఇవన్నీ అడ్డు కనుక నా బాధ్యతలు ఇప్పుడు నా కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని నేను మానేస్తాను, నేను చేయను. ఎందుకంటే ఇవన్నీ చేస్తుంటే వీటి యందు దృష్టి కలిగి ఇటే వెళ్ళిపోతా, అది మనసులోంచి వెళ్ళిపోతుంది కనుక దాన్ని నేను పొందకుండా పోతాను అని అతని ఉద్దేశం. కానీ నిజానికి నీకు దాని గురించి తెలియట్లేదు. అది చాలా గొప్పది, అన్నిటికంటే అతి విలువైనది, అతి గొప్పది కూడా. కానీ అది నీకు లభించాలంటే ఇక్కడ నీకు ఇచ్చినటువంటి శరీరం పనులు చేస్తుంటేనే, ఈ శరీరమే నిన్ను అక్కడ దాకా తీసుకువెళ్ళాలంటే దీనికోసం ఏర్పడ్డ బాధ్యతలేవో అవి నువ్వు నెరవేరుస్తూ ఉంటేనే నువ్వు అటుపక్క వెళ్ళగలుగుతావు అనే విషయం చెప్పాలి. అయితే ఇవి నెరవేర్చేటప్పుడు వీటిలో తగులుకోకుండా నువ్వు వీటిని నెరవేర్చాలి, దానిని మరిచిపోకుండా దాన్ని నెరవేర్చాలి. వీటిలో తగులుకోకుండా దానిని మరిచిపోకుండా చేసేది ఆ మధ్యలో ఉండేటటువంటి మనస్సు. కనుక ఈ మనస్సుని ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. ఈ మనస్సుని నువ్వు మంచి సాధన చేసి సరైనటువంటి ఒక పరికరంగా నువ్వు తయారు చేసుకోవాలి. ఏం పరికరంగా తయారు చేసుకోవాలి అంటే అది విలువైనది, ఇవి విలువ అయినవి కావు, ఇవి శాశ్వతం కావు కనుక వీటిని పాటిస్తున్నా వీటిలో తగులుకోకుండా, అది మనకి కంటికి కనిపించకపోయినా ఇంద్రియాలకి గోచరించకపోయినా ఏ రకంగానూ కూడా దాన్ని అనుభవించడానికి మనకంటూ ఏ ఇంద్రియాలకి అందేది కాదు కదా, అది అతీంద్రియం. అది అయినప్పటికీ కూడా అది మనకి లభిస్తుంది అనే ఒక విశ్వాసంతో నువ్వు పనిచేయాలి. ఇది మనస్సుని తయారు చేసుకోవడం. మనస్సు అనే పరికరాన్ని మనం సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవడం అనేటటువంటిది ఇది కొంచెం కఠినమైనటువంటి యత్నమే. ఎందుకంటే కనిపిస్తున్న వాటన్నిటినీ వదులుకొని ఎట్లా చేస్తాం? ఇవన్నీ పోతుంటే బాధ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఆకలి వేయకపోయినా పక్క వాళ్ళకి అందరికీ సర్వ్ చేస్తుంటే ఏదైనా ఒక పదార్థం పట్టుకొచ్చి అది తనకు కూడా రావాల్సినటువంటి పదార్థం తను తినకపోతే ఆ పదార్థం ఎక్కడ ఏడుస్తుందో అని నాకు కూడా ఒక 2 ఇయ్యను వేసేసుకుంటూ ఉంటాడు వాడు. అది వాడు ఇవ్వకుండా కనుక వాడు ముందర సాగిపోతే ఇప్పుడు తన వస్తువేతో నిజంగా పోయిందన్నట్టుగా ఏడుస్తాడు. కొంతమంది లాటరీకి టికెట్లు కడతారండి. అదేదో ఒక ₹1,00,00,000 వచ్చేది అని అనుకుందాం. లాటరీ కట్టాడు వీడికి ఒక 5-6 నెంబర్ల ముందర ఎక్కడో వాడికి ఒకటి వచ్చింది, వీడికి రాకుండా పోయిందంటే నిజంగా తనకేదో ₹1,00,00,000 వచ్చినట్టు, ఆ ₹1,00,00,000 తనదైనట్టు, తన దగ్గరించి అది నిజంగా ఎవడో లాక్కున్నట్టు పోయినట్టు వీడు ఏడుస్తాడు. అది నిజానికి వీడికి వచ్చింది కాదు, పెట్టింది కాదు. అది వస్తుంది అని అనుకున్నది రాకుండా పోతే వాడికి దుఃఖం కలుగుతుంది. ఇది లోకంలో ఉండేటువంటి వస్తువులతో మనకు కలిగే అనుభవాలు ఇవన్నీ కూడా. ఇష్టమైన వస్తువు దూరమైందంటే ఏడుపు, కష్టమైంది ఏదో వచ్చి మీద పడిందంటే ఏడుపు. ఇప్పుడు ఇష్టము కష్టము అనేటటువంటి లౌకిక విషయాల వల్ల లేక నీకుండేటటువంటి ఆత్మ ప్రాప్తి అప్రాప్తి వల్ల ఇది తెలియాలి. నీకు దాంట్లో ఉంటేనే నిజమైనటువంటి ఆనందం, అది దూరం అయితే నీకు నిజమైన దుఃఖం. యస్మిన్ స్థితః నా దుఃఖేన గురుణాపి విచాల్యతే అంటాడు 23వ శ్లోకంలో. దాంట్లో నువ్వు ఒకసారి ఉన్నావంటే ఇంకా ఏ ఇతరమైనటువంటివి కూడా నీకు సుఖం అని అనిపించదు, ఏవి ఇతరమైనది నీకు దూరమైనా అది నీకు దుఃఖం అని అనిపించదు, ఏ ఇతరమైన స్పర్శలు నీకు ఏర్పడ్డా అవి నీకు దుఃఖం అని అనిపించవు. భీష్ముడు అంపశయ్య మీద పడున్నాడండి. సుమారు 1.5 రోజులు బాణాలు గుచ్చుకున్నాయి, దేహానికి రక్తాలు కారిపోతున్నాయి, దేహంలో ఉండేటటువంటి మొత్తం శక్తి అంతా క్షీణించిపోయింది. అయినా బాణాలు గుచ్చుకున్నాయంటే మంటలు మండుతూనే ఉంటాయి కదా, దుఃఖమే కదా అది. కానీ అతనికి అది దుఃఖం అని అనిపించలేదు. ఎందుకంటే యస్మిన్ స్థితః
ఆయన ఆత్మయందు నిలకడగా నిలిచి ఉండడం చేత ఆత్మని దాటి అతను కృష్ణుడి మీద నిలిచి ఉందండి. ఆయన మనస్సులో నిలుపుకొని ఉన్నాడు కృష్ణుడిని. తర్వాత కృష్ణుడు పాండవుని తీసుకుని వచ్చినప్పుడు నేను మనస్సులో ఎవరినైతే తలుస్తున్నానో ఆ ఆకృతి నేను అక్కడికి వెళ్ళడం కాకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చిందయ్యా, నా ఎదుట నిలబడ్డదయ్యా, ఏం అదృష్టవంతుడిని నేను అని పొంగిపోయాడు. దేహానికి కలిగినటువంటి దుఃఖాన్ని తలుచుకొని అతను ఏడవట్లే. ఎందుకంటే ఈ ఆనందం ముందర అసలు ఇవి ఏవి అతనికి కనపడటం లేదు. మాకు ఒక అనుభవం ఉందండి. ఒక సన్నివేశంలో ఆరాధన చేసుకునేటటువంటి పెరుమాళ్ ఎవరో కొంతమంది తీసుకెళ్ళిపోయారు 93వ సంవత్సరంలో, 1993లో. దానికోసం ఒక పోలీస్ అధికారి నేను దీన్ని పట్టుకురావాలి అని పాపం ఉద్యమించాడు. ఆయన దాని బాధ్యత కలిగిన వ్యక్తి. 3 రోజులు సమయం దానికి. ఈ 3 రోజుల్లో అతను వెతికినప్పుడు చాలా పాప ఆయన కూడా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆ పెరుమాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు అని అనుకున్నప్పుడు అందరికీ దుఃఖంగా ఉంది. ఎవరు తిండి తింటలేదు, నీళ్లు తాగట్లేదు, నిద్రలు పోవట్లేదు, అందరూ శోకాల్లో మునిగున్నారు. పాప అది చూసి ఆయనకు కూడా నిజంగా అలాంటి స్థితి ఏర్పడింది. కనుక నా శోకం పోవాలి, అది పోవాలంటే పెరుమాడు దొరకాలి, దొరికితేనే వీళ్ళ శోకాలు పోతాయి, లేకపోతే నాకు శోకం పోదు అని అనుకున్నాడండి. వెతకడం ప్రారంభించాడు. ఆ వెతికితే అవన్నీ ఒకచోట ముళ్ళ పొదల్లో కనిపించాయి. ఆ ముళ్ళ పొదల్లో ఆ మూర్తి కనిపించినప్పుడు తీసుకుని అమాంతం ఒక్కసారి అలా హృదయానికి హత్తుకుని, ఆయనతో పాటు ఒక 6గురు ఉన్నారట. వాళ్ళందరూ ఇంకా ఆనందంతో ఆ ముళ్ళ పొదల్లో పొరలాడారటండి. అలా పొరలాడితే ముళ్ళ పొదల్లో పొరలాడితే ఏమవుతాయి? బట్టలు చిరిగిపోతాయి, ఒంటికి గుచ్చుకుంటాయి, రక్తాలు కారుతాయి. ఒంటికి ముళ్ళు గుచ్చుకున్నాయని అనిపించలేదు, బట్టలు చిరిగిపోతున్నాయి అని అనిపించలేదు, రక్తాలు కారుతున్నాయి అని అనిపించలేదు, అది క్లేశం కలుగుతోంది అని అనిపించలేదు. దేవుడు దొరికాడనే ఆనందం మిగతా ఆ కష్టాలన్నింటినీ కూడా తృణప్రాయం చేసేసింది. ఆ మూర్తిని అట్లానే పట్టుకుని ఆ దొరికిన చోటు నుంచి తన పోలీస్ స్టేషన్ ఉంది, తన ఆపరేటింగ్ స్టేషన్, ఇంకక్కడ దాకా ఆ రోడ్డు మీద పరుగు పరుగు పరుగు. ఎవరో చూస్తున్నారు, నవ్వుతున్నారు, ఎవరో చూస్తున్నారు, ఆనందపడుతున్నారు. వాళ్ళ ఆనందాలు, వాళ్ళ నవ్వులు, వాళ్ళ ఆక్షేపణలు, వాళ్ళ వెక్కిరింతలు ఏవీ కనిపించలేదండి. యస్మిన్ స్థిత న దుఃఖేన గురుణాపి విచాల్యతే అనడానికి అది ఓ ప్రత్యక్ష నిదర్శనంలాగా అనిపించింది అన్నమాట. అంటే అతనికి లక్ష్యమైనటువంటి భగవంతుడు దొరికాడు అని అనుకున్న ఆనందం ముందర ఇంకా మిగతావన్నీ ఏవి, శరీరానికి ఏమైనా లెక్కలేదు, మనస్సుకి ఏమైనా లెక్కలేదు, ఎవరు తిట్టుకున్నా ఎవరు పొగుడుకున్నా ఏమీ తనకి కనిపించలేదు ఆ అధికారికి అప్పట్లో అన్నమాట. ఆత్మని గురించినటువంటి దృష్టి కలిగిన వాడికి అలా ఉంటుంది. కర్తవ్యాన్ని మానలా, కర్తవ్యాన్ని పరిపాలన చేస్తూ ఆనందాన్ని పొందినటువంటి స్థితి అది. అర్జున నీకేనా అంతేనయా, నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాలి. ఒకవేళ నా దుఃఖేన గురుణా, ఏదో నీకు గొప్ప కష్టం కలిగించేది యుద్ధం చేస్తుంటే ఎస్ వాళ్ళు బాణాలు వేస్తారు, నువ్వు బాణాలు వేస్తావు, బాణాలు తగులుతాయి, బాణాల వల్ల కష్టాలు వస్తాయి. అది పెద్ద కష్టం కదా. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చెయ్యి విరిగిపోవచ్చు, కాలు విరిగిపోవచ్చు, రథం విరిగిపోవచ్చు, ధనస్సు విరిగిపోవచ్చు, గుర్రాలు పోవచ్చు, సారథి పోవచ్చు, ఏవైనా కావచ్చు. కానీ నిజానికి అది ఆ దుఃఖం ఎక్కువ కాదంటారు మన రామానుజాచార్య స్వామి. అది పెద్ద దుఃఖం కాదయా. లేక లేక కలిగిన పిల్లాడు, అతి గుణవంతుడైనటువంటి పిల్లవాడు దూరం అయ్యాడు అనుకోండి, ఆ తండ్రికి కలిగే దుఃఖం ఎట్లా ఉంటుంది? అది భరించడానికి శక్యం కానిటువంటి దుఃఖం కదా. రామచంద్రుడు లాంటి ఉత్తముడు బుద్ధిమంతుడైనటువంటి పిల్లవాడు
తనను వదిలిపెట్టి దూరం అయ్యాడు అని అనుకున్నప్పుడు దశరథుడికి కలిగిన దుఃఖం ప్రాణం పోయేంతవరకు అయిపోయింది కదా. అది గురుణ దుఃఖేన న విచాల్యతే. అలాంటి దుఃఖం వస్తుందని అనుకున్నప్పటికీ కూడా ఈ ఆత్మని గురించి తెలిసినవాడు దానిని ఒకసారి విశ్వసించినటువంటి వాడికి ఇతరమైనటువంటివి ఆ దుఃఖాలు కూడా వాడికి దుఃఖాలు అని అనిపించవు. అలాంటి స్థితి కలగాలి. ఆ స్థితి నీకు రావాలి. ఇది నీకు లభిస్తుంది నీ కర్తవ్యాన్ని పరిపాలన చేయడం చేత. తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం. నువ్వు సాధించాల్సిన నీ మనస్సుని చేర్చాల్సిన చోటు అది. ఆ యోగం నీకు ఏర్పడాలి. అది దుఃఖ సంయోగ వియోగం. దుఃఖం అనేటటువంటిది అక్కడ ఎప్పుడు రానే రాదు. ఎలాంటి వాడివి కావాలి? అనిర్విణ్ణ చేతస. ఇది చాలా ఇంపార్టెంట్. నిర్వేదము అంటే ఒక నిరాశ, ఒక నిస్పృహ, అది లేని మనస్సు కావాలి. ఎందుకని అంటే మనం చేసేది ఇప్పుడు ఒక సాధన. ఈ సాధనకి పూర్వం ఈ ప్రాకృతిక వస్తువులతోటి కొన్ని యుగాలుగా అనుభవం ఉంది ఈ మనస్సుకి. ఇప్పుడు ఈ జన్మలో అదృష్టం కొద్దీ మనకి ఒక శాస్త్రం మీద విశ్వాసం కలిగింది, ఒక సదాచారి కృప కలిగింది, దాని వైపు దృష్టి పెట్టేటువంటి అవకాశం కలిగింది. ఇది ఈ వేళకి లభించినప్పుడు ఈ మనస్సుకి అలవాటైన వాటి నుంచి వెనక్కి తీసుకురావడం అంటే ఓ పట్టాన అసాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే దానికి అలవాటు అది దాంతో, కనుక అది ఎప్పుడు అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మనస్సు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాటిని అనుభవించడం అనేటువంటిది నిన్న మొన్న ఆరంభం చేసింది కాదు. ఇది ఎప్పుడు మనకి జన్మ ఆరంభమైందో అప్పటి నుంచి మొత్తం తినేవన్నీ ఇవే, తిరిగేవన్నీ ఇవే, కోరేవన్నీ ఇవే, పోగొట్టుకునేవన్నీ ఇవే. కనుక సుఖ దుఃఖాలు అనేవి వీటితోటే తప్ప వీటికంటే విలక్షణమైనటువంటి ఆత్మ వైపు ఎప్పుడు దానికి దృష్టి ఏర్పడలేదు. ఇప్పుడు కలిగింది ఆత్మదృష్టి. కనుక ఆత్మ నడవాయి అని నడువులు అటు వేయించగానే టక్కుమని మళ్ళీ వెనక్కి జారుతూ ఉంటుంది. మళ్ళీ ఏ చెత్త కుండి దగ్గర వెళ్ళి మళ్ళీ ఆగడం ప్రారంభిస్తుంది. సో మనస్సు అట్లాగా సతతము 1కి 2 3 10 20 100 50 ఇలా తిరుగుతుంటే అది జారిపోతుంటే ఎంత వ్యక్తికైనా ఒకడంటే పర్వాలేదు, ఇద్దరంటే పర్లేదు, ప్రతివాడు అనేటప్పటికీ మనస్సుకి బాధ కలుగుతుంది కదండి, చికాకు వస్తుంది అనమాట. ఏమిటి నేను ఇంతలా ఉన్నా నన్ను ఇలా అంటారేమిటి అనే లోపల పౌరుషం పొడుచుకొస్తూ ఉంటుంది అన్నమాట. అట్లాగే ఈ మనస్సుకు కూడా ఆత్మవైపు నడిపిస్తుంటే అది మళ్ళీ జారిపోతుంటే మళ్ళీ జారిపోతుంటే దిగులు వస్తుంది. అనిర్విణ్ణ చేతస యోగ అనిర్విణ్ణ చేతస సాధించాలి అంటామండి. నిరాశ నిస్పృహ అనేవి కలగడానికి వీల్లేదు. జారుతుంటే మళ్ళీ వెనక్కి లాక్కోవాలి. ఉత్సాహం రెట్టించి మళ్ళీ వాడు ముందుకు సాగాలి. అది ఒక ఆనందంతో ఒక కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఒక పరీక్షల్లో రాశాడు అనుకోండి, ఒకసారి ఫెయిల్ అయిపోయాడు, 2 సార్లు ఫెయిల్ అయిపోయాడు, 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. మరి కొంతమంది 18 సార్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. యుద్ధాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. స్పైడర్ ద కింగ్ అని అనుకుంటారు చూడండి. అలాగా 18 సార్లు వాడు యుద్ధం చేసేటండి, గెలిచాడు చివరికి. మాకు తెలిసినటువంటి ఒక మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పాప అమెరికా వీసా కోసం వెళ్ళాడండి. 1కి 2 3 4 5 6 7 ఒక్కొక్కసారి 25,000 ఖర్చు పెట్టుకోవడం, పాపం రాకపోయేటప్పటికీ దిగులుతోటి నిరాశతోటి వెనక్కి రావడం. కానీ నిరాశ పడలేదండి, 18 సార్లు వెళ్ళి సాధించాడు. చివరికి అప్పుడు ఆయన వచ్చింది. నిరాశ అనేటటువంటిది అన్ని రకాల అనర్థానికి కారణం. నిరాశ తగదు, నిర్వేదము తగదు. మనకి రామాయణంలో ఆంజనేయ స్వామి గురించి మనం వింటుంటున్నాం కదండి. ఆంజనేయ స్వామి సీతమ్మ కోసం వెతకడం ప్రారంభం చేశాడు.
రావణ భవనం అంతా చూసేశాడు, మొత్తం మిగతా బిల్డింగ్స్ చూసేశాడు. ఫైనల్లీ రావణ భవనం దగ్గరికి వచ్చాడు. రావణ భవనం అంతా కూడా చూసేశాడు, అక్కడ ఉండే వాళ్ళందరినీ చూసేశాడు. ఎక్కడ సీతమ్మ కనిపించలే. నిర్వేదం కలిగింది అతనిలో. ఏమిటి, ఒక 2 ఇంచుల జాగా కూడా వదలకుండా మొత్తం అంతా నేను చూశానే, ఎక్కడ నాకు సీతమ్మ కనిపించలేదే. అయ్యయ్యో, కనిపించకుండా మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి ఏ మొహం పెట్టుకు వెళ్ళాలి, ఏమని చెప్పాలి వాళ్ళకి? నేను వెళ్ళకపోతే కనీసం ఇంకా వస్తానేమో ఆశతోటైనా వాళ్ళు బతికుంటారు. లేదు కనిపించలేదు అని చెబితే వాళ్ళందరికీ ఆశ నిరాశ అయిపోయి వాళ్ళందరి ప్రాణాలు వదిలిపెట్టరా? నేను వెళ్ళి అందరి ప్రాణాలు తీయడం కంటే శుభ్రంగా నేనొక్కడినే ఇక్కడ ఏదో ప్రాయోపవేశం చేసేసో లేకపోతే మరొక రకంగానో సముద్రంలో దూకో ఇంకోటి ఏదో చేసో నా ప్రాణాలు ఇక్కడికి వదిలిపెట్టేస్తే శుభ్రంగా సరిపోతుంది కదా. వాళ్ళు కనీసం ఆశతోటైనా ఇంకా కొంతకాలం బతికుంటారు. ఇంతవరకు వెళ్ళిపోయిందండి ఆయన ఆలోచన. బుద్ధిమంతుడు, మహానుభావుడు, మంచి పండితుడు కనుక ఆయనే మళ్ళీ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపుకున్నాడండి. అనిర్వేద శ్రేయోమూలం అని అనుకుంటూ నిరాశ లేకుండా ఉండడమే అన్ని రకాల మంచికి కారణం అవుతుంది. కనుక నేను ఇప్పుడు నిరాశపడడానికి వీల్లేదు. మళ్ళీ వెతుకుతా, ఎన్నిసార్లైనా వెతుకుతా నేను సీతమ్మ కోసం అని మళ్ళీ కొత్త ఉత్సాహం తెచ్చుకున్నాడు. తనకి లభించే ప్రతి ఫెయిల్ ఒక్కొక్క స్టెప్పింగ్ స్టోన్గా చేసుకొని, అంటే ఒక్కొక్క వైఫల్యాన్ని ఒక్కొక్క మెట్టు చేసుకొని దాని మించే తాను పైకెక్కుతూ చివరికి సీతమ్మని అనుకున్నాడండి. ఆయన వదిలిపెట్టలేదు కదా. మళ్ళీ చూశాడు, చూసి ఈ మాట అనుకుని అనిర్వేదము నాకు కావాలి, నిరాశ పనికిరాదు, నిరాశారహిత స్థితి, అది మళ్ళీ ప్యాసివ్నెస్ కూడా కావచ్చు, మళ్ళీ అది కూడా పనికిరాదు, ఉత్సాహ స్థితి కావాలి, మనస్సుకు ఒక రకమైనటువంటి హర్షం ఏర్పడాలి. ఇలాంటి హర్షం మనసులో ఏర్పడితేనే ఏ క్రియనైనా మనం సాధించగలుగుతాము. కనుక నేను మళ్ళీ ప్రయత్నం ప్రారంభించాల్సిందే అని అనుకుంటూ అప్పుడు పక్కకి తిరిగితే ఇదివరకు తను చూడనటువంటి కొత్త ప్రాంతం కనిపించింది అక్కడ. అరే, లంకంతా చూసేసాను, 2 ఇంచులు కూడా వదలకుండా అని అనుకున్నా, ఇది కనిపించినట్లేదే, ఇదేదోను, పద చూద్దాం మళ్ళీ అంటూ ఆ పొదరెట్ల వైపు మళ్ళీ ఆయన వెళ్ళడం, అక్కడే అశోక వాటికలోకి తను ప్రవేశించడం, అక్కడ సీతమ్మని చూడడం జరిగింది. అంటే నిర్వేదం అనేది అన్ని రకాల వైఫల్యానికి మొదటి మెట్టు. నిర్వేద రహితమైనటువంటి స్థితి, ఉత్సాహం కలిగేటటువంటి స్థితి అనేదే ఎప్పుడు కూడా ప్రగతికి అది సోపానం, అది విజయానికి మొదటి కారణం కూడా అవుతూ ఉంటుంది. ఆత్మ గురించి మరి ప్రయత్నం చేసేవాడికో ఇంకా అక్కడ ఆంజనేయ స్వామికి అది కనిపించే వస్తువు, సీతమ్మని గురించి వెతకడం అనేటటువంటిది. కానీ ఇప్పుడు మనం వెతకాల్సింది ఆత్మ గురించి చేసే అన్వేషణ. కనిపించే వస్తువు కాదు, ఇది కేవలం వినిపించే వస్తువు మాత్రమే. అలాంటి దాని గురించి ప్రయత్నం చేయాలంటే అది ఎంతవరకు వచ్చిందో తెలియదు, ఏమి సాధిస్తున్నామో తెలియదు. మరి దాంట్లో మధ్య వచ్చే అవాంతరంగా కొన్ని చిన్న చిన్న ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలు రాగానే మళ్ళీ అవి తమ వైపు ఆకర్షిస్తూ ఉంటాయి. వాటిల్లో మళ్ళీ జారిపోవడం జరుగుతూ ఉంటుంది, మళ్ళీ నిరాశ. సో ఆత్మ గురించి చేసే సాధన అనేటటువంటిది చాలా కఠినమైనటువంటి వ్రతం ఇది. కనుక దీని ఎందుకు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి. అర్జునుడితోటి కృష్ణుడు చెప్తున్నాడు, స నిశ్చయేన యోక్తవ్య యోగ. తప్పనిసరిగా ఇట్లాంటిది ఒక అద్భుతమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటిది పొందడానికి ప్రయత్నం చేయాలయా. కానీ ఎట్లా? యోగ అనిర్విణ్ణ చేతస. నిర్వేదరహితమైనటువంటి మనస్సు ఎప్పుడైతే నీకు ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే నువ్వు దీన్ని సాధించగలుగుతావు. కనుక మొట్టమొదట నిరాశ అనేటటువంటి తీసి పక్కన పెట్టు. అప్పుడే నువ్వు సాధన చేయగలుగుతావు, అప్పుడే నువ్వు ఫలితాన్ని కూడా పొందగలుగుతావు. కనుక ఇది
తప్పనిసరిగా పొంది తీరవలసినటువంటిది సుమా అని అర్జునుడిని ప్రేరేపిస్తూ శ్రీకృష్ణుడు ముందుకు తీసుకువెడుతున్నాడు. 6వ అధ్యాయం 23వ శ్లోకం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.